తెలంగాణ రాష్ట్రంలో 50,000 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడితే దేశమంతా చర్చ జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో 19 లక్షల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఎల్లాడుతుంటే ఇసుక కొరత చిన్న సమస్యగా ప్రభుత్వం తీసుకుంది. ఇది కేవలం ఇసుక సమస్య కాదు. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి సార్. ఎక్కడ కన్స్ట్రక్షన్లు ఆగిపోయినాయి. ఎవరు కార్మికులు కానీ, పెయింటర్లు కానీ, ఎల్లర్లు కానీ, టాపీ మేస్త్రులు కానీ, సెక్షన్ రింగోలు కానీ, పెయింటింగ్ పాలిసీలు ఏ వర్కరు బాగోలేదు సార్. రాష్ట్రంలో ఉన్న మొత్తం భవన నిర్మాణ కార్మికుల సంఖ్య 19,44,075. ఇందులో 5,96,090 మంది మేస్త్రీలు, 4,59,000 మంది కూలీలు, 3,54,000 మంది మట్టి పని చేసేవారు, 1,21,000 మంది సహాయ కార్మికులు, 31,728 మంది మేస్త్రీ కూలీలు. సామాన్యుడు తన ఇల్లు కట్టుకోవాలన్నా, నిర్మాణాలు కొనసాగాలన్నా, ప్రాజెక్టులు పూర్తవ్వాలన్నా, గుడులు బడులు కట్టాలన్నా, ఆఖరికి సమాధి కట్టాలన్నా కూడా ఇసుక కావాలి, కార్మికుడు కావాలి. ఏమీ లేదండి. ఉప్పు పప్పు గాలి మట్టి మశానం అంతా మొత్తం దోషేస్తున్నారు. వాళ్ళకి ఒకటి దొరకలా, గాలి దొరికితే దాన్ని కూడా ప్యాక్ చేస్తారు. మీరు ఇన్ని అవకతవకలు చేస్తా ఉంటే మేము కూర్చొని ఉండలేము, రోడ్ల మీదకి వచ్చి తీరుతాం. ఈ రోజున ఇన్ని లక్షల మంది బయట ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు పొద్దున మేము 3వ తారీఖున వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం మేము బయటకు వస్తున్నాం.